శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడరి ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 జూన్ 2026 నుండి 27 జూన్ 2026 అంటే ఏంటంటే ఈ వారం రోజులు జూన్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఫలితాలు ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, 12 రాసుల వారికి ఫలితాలు తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి మీ రాశిని చూడడం వలన బహుశా మీ రాశిల వారు చాలా మంది ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. జాతక ప్రకారం చూసుకోండి, గోచార ప్రకారం డెఫినెట్గా వెళ్తారు. నేను చెప్పేది ఇక శాస్త్రం చెప్తాను అంత. తర్వాత కొద్దిగా కోపము, చికాకులు, మీ సీక్రసీ మెయింటైన్ చేయడాలి. అంతే కదా, మెయింటైన్ చేయాలి, సీక్రసీ ఉండాలి. మన విషయాలు, మన ఇంటి విషయాలు, మన కుటుంబ విషయాలు బయట వాళ్ళ దగ్గర ఎందుకంటే మనం చెప్పడం, అవునా? నేను ఉదాహరణ చెప్తాను ఉండవు అంటే మనం చెప్పకూడదు. సరే, ఆ పక్క పెడతామండి. ధనం విషయంలో ఇబ్బంది పడరండి. ఇంతమంది శనీశ్వరుడు చూసేవాడు కాబట్టి కొంత కుటుంబంలో లేకపోతే బంధువుల విషయంలోనూ, కుటుంబ పరంగాను, ధన విషయంలోనూ ఇబ్బంది పడేవారు. కొద్దిగా డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ మీ తోబుట్టువులు సపోర్ట్గా ఉంటారు మీకు ఎప్పుడు. అది గ్రేట్. తోబుట్టువులు అంటే తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లెలు కానీ, అన్నయ్య కానీ, వీళ్ళ మీద బాగా సపోర్ట్గా ఉంటారు. ఫారిన్ కూడా ఈ రాహు కారణం కూడా అవుతుందండి. కానీ విద్యలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. విద్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీకు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ రాకపోవడం ఏదో ఉంటుంది కదండి, వాటిలో జరగడానికి అవకాశం ఉంది. సంతానం వలన చిన్న చిన్న మనస్పర్ధలు జరుగుతాయి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో అంటే శనీశ్వర ప్రభావం వలన అంటే లేట్గా సంతానం పుట్టడము, అదే వాళ్ళకి విద్య రావట్లేదనో సంథింగ్ చిన్న చిన్న కారణాలు ఉంటాయి. అందరికీ కాకుండా వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటాయి. ఏదైనా సప్తమ స్థానంలో కుజదోషం, మీ కుజదోషం ఉండదు. కుజదోషం నేను అన్ను, ఎందుకంటే వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడంటే భార్య భర్తల విషయంలో చిన్న మనస్పర్ధ కలిగిస్తూ ఉంటాడు, లేదా ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. లేకపోతే వాళ్ళకి ఆలస్యం అయ్యేట్టుగా కుజుడు ఆలస్యం చేయడండి, కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ కలిగేట్టు ఉంటాడు. కానీ రవి బుధుల వలన విదేశాల నుంచి ధనప్రాప్తి. మీ వృశ్చిక రాశి వాడు విదేశాలు వెళ్తున్నానండి. రాహు వలన, కుజుడు వలన, రవి బుధుల వలన, గురువు వలన, ఇలా చెప్పుకునే అన్నీ కేతు వలన మీ జాతకాలు కూడా చూసుకోవాలి. సో ఫారిన్ కంట్రీస్ ఉన్నాయి. అంతేకాకుండా విదేశాల నుంచి ధనప్రాప్తి ఉందండి. మీ తమ్ముళ్ళో, మీ సంతానమో, మీ అబ్బాయిలో అమ్మాయిలో, లేకపోతే మీ ఫ్రెండ్సో, అదే విదేశాల్లో ఇంటర్నేషనల్ ట్రేడింగ్ చేస్తున్నారుగా, ఆ డబ్బులో మొత్తానికి విదేశ ధనం మీకు వస్తుంది. ప్రభుత్వం ద్వారా మీకు సన్మానాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడు కదండి, భాగ్యంలో ఉన్న గురుడు మాటల నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గురుడు భాగ్యంలో ఉన్న గొప్ప అదృష్టం ఉండవు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే గురుడు భాగ్యస్థానంలో ఏ లగ్నం అంటే కొన్ని లగ్నాల వారికి ఉంటే వాళ్ళంత అదృష్టవంతులు ఇక్కడ లేరు చెప్తుంటాం మనం. ఇప్పుడు మీరు భాగ్యంలో గురుడు ఉన్నారు కదా, పంచమాధిపతి భాగ్యంలో లేడు. ఎంత సంపదలు వస్తాయండి మీకు. డబ్బులు లేవని ప్రశ్న ఉండదు. బిజినెస్ల ద్వారా, ఉద్యోగాల ద్వారా, మీరు పర్సనల్ పనుల ద్వారా, మాట ద్వారా, అంటే మీరు పాటలు పాడడము, యాంకరింగ్గా గానో, ఎస్ఎల్ జరగగానో ఖచ్చితంగా మీరు ఉన్నారు. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఎక్కువ ఉందండి. సప్తమాధిపతి మీకు భాగ్యంలో ఉన్నాడు అంటే ఏంటి, మీ వ్యాపారాల ద్వారా, మీ భార్య భర్తల ద్వారా ధన సంపాదన ఉంటుంది. కేతు ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగాలు పర్ఫెక్ట్. కానీ లాభాలు రావడంలో అంటారా కొంచెం ఆలస్యం అవడము, తక్కువ లాభాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. నమస్కారం అండి, నా పేరు వాడరి ఆదినారాయణరావు. ఇంతకుముందే మన జాతకాలు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండి ఈ కింద నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా అటెండ్ అవుతానండి. ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటా, ఏదో మాట్లాడుతూ ఉంటా. అలాగే మీకు కొన్ని సందర్భాల్లో కొంతమందికి వాస్తు సంబంధించిన డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. అవి కూడా నేను ఖచ్చితంగా చెప్తానండి. అసలు ముఖ్యంగా 12 రాసుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, చేయవలసిన పూజలు కానీ ఏమైనా ఉన్నాయా ఈ వారంలో చెప్పుకుందామండి. 12 రాసుల వారికి చేసుకోవాల్సినది చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ నెల అంటే 24వ తారీఖున దశమి వస్తుంది. ఆ దశమి అంటారంటే దశ పాప హర దశమి అంటాం. 10 రకాలైనటువంటి పాపాలు హరించే దశమి అంటాం.
ఆ రోజు విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే దానాలు చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు పగలు భోజనం చేయొచ్చు అనుకోండి, చేసి ఈవినింగ్ ఉపవాసం ఉండాలి. సో దశపాపహర దశమి లో ఉండడం వల్ల మన అంటే వాక్ ద్వారా, కంటి ద్వారా, మనసు ద్వారా అంటాం కదా, మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి పాపాలు. ఆ పాపాలని హరించే దశమి అంటాం మనం. ఆ రోజు చేసుకున్న పుణ్యాలన్నీ కూడా అంటే దానాలు కానీ, దానం అంటే మంచినీళ్ళ దానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, బంగారు దానం కష్టం అనుకోండి, కొంతమంది అలా దానాలు చేసుకుంటూ ఉండడం. అలాగే శివుడి అభిషేకాలు, విష్ణువుని పూజించడం ఖచ్చితం. అంత పవర్ఫుల్ దశమి అండి బాబు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అది కూడా జూన్ నెలలోనే వస్తుంది. దశపాపహర దశమి అంటాం. ఇట్టి పరిస్థితుల్లోనూ దశమిని వదలకండి. 12 రాశుల వారు చేసుకునే పూజలు ఇవే. అందుకని విష్ణుమూర్తిని తులసి దళాలతో కానీ, లేకపోతే మల్లెపూలతో పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దాని తర్వాత వచ్చేది ఇది ఏకాదశి, పర్ఫెక్ట్ ఏకాదశి, చాలా బ్రహ్మాండమైన ఏకాదశి. అలాగే శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి సంబంధించినటువంటి ఇది కూడా ఉంటుంది కదండి. అది ఒకసారి నేను చెప్తాను, వీడియోలో కూడా చెప్పుకుందాం. దశపాపహర దశమి తర్వాత శ్రీరామచంద్రుడికి సంబంధించినవి ఉన్నాయి. అదే కాకుండా మనము ఏకాదశి పూట కంప్లీట్గా ఉపవాసం ఉండడం చాలా మంచిదండి. ఏకాదశి ఉపవాసం వలన యమకింకర్లు భయపడతారట మన దగ్గర రావడానికి. ఎంత పవర్ చూడండి. అంటే విష్ణు ఆరాధన చేసుకోవాలి ఆ రోజు. అంటే మనం ఏమీ తినకుండా ఉండకూడదండి. ఫ్రూట్స్ తినచ్చు, పాలు తాగొచ్చు. అలాగే బియ్యం అంటే తెలుసుకుంటే రైస్ని భిన్నంగా చేయడం, అంటే ఉప్పిడి పిండి చేసుకొని ఉండలేని వాళ్ళు మార్నింగ్ అంటే మధ్యాహ్నం తినచ్చు, రాత్రి కూడా తినచ్చు. అంటే ఆ రోజు అన్నం తినకూడదు. అన్నంలో మనకి ఆ రోజు అన్నంలో రాక్షసులకు సంబంధించిన పవర్ ఉంటుంది అని చెప్పి అంటాం అనమాట. సో కాబట్టి అన్నం తినరు అంటాం, కానీ అన్నం తింటూ ఉంటుంది తప్పదనుకోండి. కొంచెం చిన్న దోషాలు అన్నీ పరిహారం అవ్వడం కోసం ఈ పూజలు చేసుకోవాలి. పర్ఫెక్ట్గా దశమి, ఏకాదశి 24వ తారీఖు, 25, 24th and 25th డేట్స్ మర్చిపోకండి. మీరు డైలీ రాసుకోండి. మిగతా రాసుకుంటారు కానీ మీ బ్రెయిన్లోనే ఉంది. సరే, మరి తర్వాత 27th శనీశ్వరుడు త్రయోదశి. శని త్రయోదశి పూట ఎవరైతే శనీశ్వరుని పూజిస్తారో, అంటే శనీశ్వరుడు పూజించడం అంటే మీకు తెలిసిందే, నూనెతోటి అభిషేకం చేయడము, 11 ప్రదక్షిణాలు చేయడము, దీపం వెలిగించడము, స్వామివారిని ఖచ్చితంగా పూజిస్తూ ఆంజనేయ స్వామివారిని ఎవరైతే పూజిస్తారో ఆయనకి ఒంటికి సింధూరం రాయించడం కానీ, వడమాల కానీ, లేకపోతే ఏమో తమలపాకులతో పూజలు కానీ, అలాగా ఆయన దగ్గర దీపం పెట్టి 11 ప్రదక్షిణాలు, 41 ప్రదక్షిణాలు శక్తి కొలత చేస్తూ ఉంటాం కదా మనం, నేను చేస్తుంటాం కదా. అలా చేసిన వారికి శని వలన వచ్చే దోషాలు ఖచ్చితంగా పటాపంచలేపై అదృష్టం కలుగుతుంది. అదే రోజు శివాభిషేకాలు చేసుకోవడం మర్చిపోకూడదు. 24, 25 తారీఖులో లక్ష్మీదేవి అమ్మవారిని, విష్ణుమూర్తిని కొలవాల్సిందే. అలాగే శనివారం శని త్రయోదశి రోజు వెంకటేశ్వర స్వామి వారిని కూడా పూజించాలి. అమ్మవారిని పూజించాలి, లక్ష్మీ అమ్మవారిని, పద్మావతి అమ్మవారిని పూజించాలి. ఎంత పవర్ చూసారా. 24, 25, 27వ తారీఖుని, 26 శుక్రవారం అమ్మవారు. సో ఈ వారం మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు ఉంటారో వాళ్ళని పూజించండి, కానీ శనీశ్వరుని పూజించడం మర్చిపోకండి. 27 శని త్రయోదశి చాలా పవర్ఫుల్. ఆయన పూజించడం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య తర్వాత వచ్చే ఈ త్రయోదశి కాబట్టి బ్రహ్మాండం పవర్ఫుల్గా ఉంటుంది. పౌర్ణమి ముందర అనమాట చెప్పుకోవాలి. పౌర్ణమి ముందర వచ్చేటువంటి ఈ త్రయోదశి అని చెప్తాం. అలాగే దశమి, ఏకాదశి పర్ఫెక్ట్గా ఉన్నాయండి. మీరు చేసుకోండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. దశ పాపాలు, మనం చేసుకున్న 10 రకాలైన పాపాలు ఉంటాయి. ఆ పాపాలన్నీ హరించిపోతాయి హరి వల్ల. హరినామ సంకీర్తన చేసిన వాళ్ళకి, హరినామ సంకీర్తన అంటే నారాయణ అని, వాసుదేవ అని, గోవింద అని, హరి 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 అని పూజించిన వారికి కూడా పాపాలన్నీ హరించి తీరతాయని చెప్పి అంటాం. పైగా ఈ రోజుని హరినామ కీర్తన చెయ్యాల్సిందే 100 నిమిషాలు. కానీ మనం ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ శ్రీహరి శ్రీహరి. మీకు నేను చెప్పేదే ఉందండి, మీరే నాకు చెప్తారు అనే. అంత పవర్ఫుల్గా ఉంటుంది. మర్చిపోకండి అని చెప్పడం కోసము మీకుంది, గుర్తు చేయడం కోసము మీకుందంటే గుర్తుంది, గుర్తు చేయడం కోసమని చెప్పాను. సరేనా?